నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. విద్యారంగంలో వచ్చిన పెను మార్పులు చాలా భయంకరంగా ఉన్నాయని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల స్పెషల్ ఫీజు వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ విద్యా ఓఎస్పీ యాప్తో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు అధిక ఫీజులు వసూలు చేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విద్యార్థి సంవత్సరానికి 2,000 నుండి 5,000 రూపాయల వరకు కోర్సు ఫీజు కట్టడంతో విద్యార్థులు తల్లిదండ్రులు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన తల్లి అకౌంట్లో పడేటట్లు చూపిస్తుందని, కానీ జ్ఞానభూమి వెబ్సైట్లో చెక్ చేస్తే కనిపించడం లేదని వాపోయారు. ఆయా పేర్లతో విద్యార్థుల వద్ద నుండి కళాశాల డబ్బులు వసూలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఫీజు కట్టకపోతే హాల్ టికెట్లు ఇవ్వమని విద్యార్థులకు యాజమాన్యం బెదిరిస్తుందన్నారు. తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి స్పెషల్ ఫీజును రద్దు చేయాలని విద్యార్థి నాయకులు విద్యార్థులు కోరారు. స్పెషల్ ఫీజులను రద్దు చేయాలి. విద్యార్థులకు ఉపయోగకరంగా లేనటువంటి స్పెషల్ ఫీజును వెంటనే రద్దు చేయాలి. ఏ రకమైన విద్యార్థులు సంప్రదించకుండా వెంటనే ఎన్ఈపీలో భాగంగా పెంచినటువంటి స్పెషల్ ఫీజును కమిషనర్ వెంటనే రద్దు చేయాలి. మౌలిక సదుపాయాలు లేనటువంటి కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించరు, కానీ మా దగ్గర నుంచి ఫీజులు పెంచుకుంటూ పోతున్న కమిషనర్ డౌన్ డౌన్, కమిషనర్ కమిషనర్ కమిషనర్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా విధానంలో మార్పులు భాగంగా మన రాష్ట్రంలో కూడా నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా డిగ్రీ విధానానికి వచ్చినప్పటికీ గత ఏడాది వరకు కూడా 3 సంవత్సరాలు ఉండే డిగ్రీ ఇప్పుడు దాన్ని 4 సంవత్సరాలు చేశారు. హానర్స్ డిగ్రీ పేరిట 2 సంవత్సరాలు డిగ్రీ చదివిన స్టూడెంట్లకి డిప్లొమా సర్టిఫికేట్, 3 సంవత్సరాలు చదివిన స్టూడెంట్స్కి డిగ్రీ సర్టిఫికేట్, 4 సంవత్సరాలు అడ్వాన్స్డ్ పీజీ చదివిన స్టూడెంట్స్కి హానర్స్ డిగ్రీ సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తుంది గవర్నమెంట్. దీని ద్వారా ఏమవుతుందంటే అందులో భాగంగా విద్యా ఓఎస్పీ యాప్ అనేది తీసుకొచ్చారు. ఏదైతే కోర్స్ ఫీజు దాన్ని మాత్రమే విద్యార్థులు చెల్లించాలని చెప్పి మనం క్వశ్చన్ చేస్తున్నాం. అయితే కోర్స్ ఫీజును మాత్రమే జేవిడి ద్వారా 4 విడతల్లో రీఎంబర్స్మెంట్ చేస్తానని చెప్తుంది గవర్నమెంట్. తగ్గించారు మన అంబేద్కర్ యూనివర్సిటీలో. ముఖ్యంగా డిగ్రీ రంగం ఏదైతే బాగుపడుతుందో తరువాత ఈ యూనివర్సిటీ స్టేజ్ కావచ్చు, తర్వాత ఇంక వేరే ఏ టెక్నికల్ రంగంలోకైనా విద్యార్థులు అనేది వెళ్ళగలం. కానీ ఈ డిగ్రీ రంగంలోనే ఫీజులు అనేవి పెంచేస్తే, అదే కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు, యూనివర్సిటీ డెవలప్మెంట్ ఫీజు ఇవన్నీ కూడా పెంచేస్తే అవి రీఎంబర్స్మెంట్ నుంచి కూడా రాకపోతే పేద విద్యార్థులు మరి గవర్నమెంట్ కాలేజీల్లో చదివితే ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల్లో చదివి రెండింటికి పెద్ద తేడా ఏం లేకుండా పోతుంది. అది కూడా మన జేవిడి కూడా సక్రమంగా 4 విడతల్లో రీఎంబర్స్మెంట్ చేస్తున్నాను గవర్నమెంట్. ప్రతి ఏటా కూడా రెండు విడతలు మాత్రమే వేస్తుంది. ఆ 2 విడతలు కూడా ప్రాపర్గా పడట్లేదు, చాలా తక్కువ పడుతుంది. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చిన ఓఎస్ యాప్ డిగ్రీ కాలేజీలో చాలా దారుణంగా విద్యార్థులు దానివల్ల నష్టపోతూ ఉన్నారు. దగ్గర ఒక్కొక్కరు 5,000 నుంచి 10,000 దగ్గర వరకు ప్రైవేట్ కాలేజీలో ఏ విధంగా అయితే ఫీజులు చెల్లిస్తున్నారో అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలో కూడా ఫీజులు చెల్లించే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితిని మేము ఖండిస్తూ ప్రతి డిగ్రీ కాలేజీలో, ఈ శ్రీకాకుళం జిల్లాలో 14 డిగ్రీ కాలేజీల్లో కూడా నిరసన కానీ లేదా లెటర్లు కానీ ఇవన్నీ కూడా తెలియజేసాం. పేపర్ రేట్లు కూడా ఇచ్చాం. అయినా సరే కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, విద్యాశాఖ మంత్రులు కానీ, విద్యకు సంబంధించి ఏ అధికారి కూడా కనీసం సంబంధం లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది కానీ ఇలా జరుగుతూ ఉంటే కఠినంగా ఎస్ఎఫ్ఐలో భవిష్యత్తులో ఇంకా ఈ ఫీజుల సమస్యను మరింత ఉధృతం చేస్తానని చెప్తూ నేను చెప్తా ఉన్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.